జై హిందూ ప్రేక్షకులకి నమస్కారం. మన నిత్య జీవితంలో మనకి ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాం. అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు భద్రకాళి పీఠాధీశ్వరి శ్రీ 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 డాక్టర్ సింధు మాతాజీ గారు. వారిని అడిగి మన సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ముందుగా ప్రశ్న ఏంటంటే, ఈ 2025 సంవత్సరం మనకి చాలా ప్రళయాలతో, కొన్ని ప్రమాదాలతో, అగ్ని ప్రమాదాలు ఏంటి, మన వాహన ప్రమాదాలు ఏంటి చాలా చూసాం. దీనివల్ల జనాలకి ఏంటంటే రాబోయే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఇలాగే ప్రమాదాలు జరగబోతున్నాయి అన్న అపోహలు చాలామంది ఉన్నారు. 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది కొంచెం తెలియజేస్తారా? ఖచ్చితంగా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మామూలుగా మనం 2020 చూసుకుంటే ఆల్ ఓవర్ ప్రపంచం మొత్తం మనం రకరకాల వైరస్లను చూసాం. పొల్యూషన్ ఎక్కువైంది. దానికి ఏంటి కారణం అంటే మానవ తప్పిదం, గ్రహాల ప్రభావం కాదు. మీకు ఐడియా ఉంది కదా, మనుషులు చేసినటువంటి తప్పుల వల్లే ఈరోజు ప్రకృతి పంచభూతాలు అనేవి అన్బ్యాలెన్స్ అవుతున్నాయి. ప్రకృతి అంటే పార్వతీదేవి, పంచభూతాలంటే పరమేశ్వరుడు. అంటే ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవికి మనం హాని చేస్తున్నాం అన్నమాట. దానివల్లే ఈ కరోనా వైరస్ కానీ రకరకాల వైరస్లు మన బాడీలో చాలా వరకు తీసుకుంటే ఇంకా రోగం లేని పార్టీ లేదన్నమాట. అలా ఉంది పరిస్థితి, మనుషుల పరిస్థితి. ప్రస్తుతం ఉన్న కండిషన్ ఏంటంటే మనిషి మీద గ్రహాల ప్రభావం అనేది 30% ఉంటుంది. మీరు స్వామి వివేకానంద చరిత్రను కానీ తీసుకున్నట్లయితే 30% మాత్రమే గ్రహాల ప్రభావం మనుషుల మీద పనిచేసినా కూడా మన ఉపాసనల వల్ల, సాధనల వల్ల మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అని ఆయన చరిత్రలో ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మన మీద గ్రహాల ప్రభావం ఉంటుంది, కానీ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు అమావాస్య పౌర్ణమి తీసుకున్నప్పుడు గ్రహాల ప్రభావం అనేది ప్రకృతిని అన్బ్యాలెన్స్ చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో అలలు ఎక్కువ వస్తాయి అమావాస్యకి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అలలు చాలా ఫోర్స్గా వచ్చి కొడుతూ ఉంటాయి. కానీ హ్యూమన్ బాడీలో కూడా వాటర్ ఉంటుంది కదా, మన బాడీ మీద ఫోర్స్ ఎంత ఉంటుంది? పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాబట్టి గ్రహాల ప్రభావం అనేది హ్యూమన్ బాడీ మీద 30% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఆత్మలు కానీ ఎవరి మీద ఉన్నప్పుడు అమావాస్య వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. పెద్ద పెద్ద గొడవలు, అకారణంగా గొడవలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ అమావాస్యలో జరుగుతాయి. ఎందుకు అమావాస్యలో జరుగుతాయంటే అమావాస్యకి ప్రేతాత్మలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు బాగా యాక్టివ్గా ఉంటాయి. దానికి మంచి టైం అన్నమాట. అందుకే గుమ్మడికాయలు అన్నీ బలిస్తూ ఉంటాం. కాలభైరవుడికి, కాళీకి కొంచెం కంట్రోల్ చేయండి అని. శివ, రుద్ర, ఈశాన, సదాశివ అని 4 స్టేజెస్ ఉంటాయి శివుడిలో. రుద్రుడు ఎక్కడుంటాడు? శ్మశానంలో ఉంటాడు. అంటే శ్మశానంలో ఉండేటటువంటి ఆత్మలు మన ఊర్లోకి రాకుండా కాపాడేది ఎవరు? రుద్రాంశ. మనకు శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చే వైబ్ ఇంటి దగ్గర వచ్చినప్పుడు రాదు. మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు. సిటీస్లో శ్మశానాలు అంతా దగ్గరగానే ఉంటాయి, పక్కనే ఇల్లు ఉంటాయి. అక్కడ ఉండే వైబ్రేషన్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ మనకి రుద్ర ఆరాధన అనేది జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ పంచభూతాలని, ఈ ప్రకృతిని మనం పొల్యూట్ చేయడం వల్ల ఏంటంటే ఇదంతా పూర్తిగా మానవ తప్పిదం. ఇంకా 2026 ఎలా ఉంటుందంటే మనం తవ్వుకున్న గోతిలో మనమే పడ్డట్టు మనిషికి ఆశ ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ ఏమైంది? పొల్యూట్ అయ్యింది. మనం హైదరాబాద్లో మొన్న ఒక సర్వే నిర్వహించారు. హైదరాబాద్లో ఉండేటటువంటి హోటల్స్లో ఫుడ్ తింటే ఆయువు క్షీణిస్తుంది, హైజీనిక్ లేదు, హెల్త్ లేదని. మరి ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనం ఏమైపోతాం? మ్యాక్సిమం మనం చేసుకున్న తప్పుల వల్లే మన పరిస్థితులు అనేవి 90% పాడైపోతున్నాయి. ఇంకా గ్రహాల ప్రభావం అంటారా, అవి కొంత ఉంటుంది. కాబట్టి మనకి పూర్వీకులు రెమెడీస్ ఇచ్చారు. పలానా గ్రహ శాంతులు కావచ్చు. రెమెడీస్ అంటే ఏంటంటే వర్షం పడుతున్నా కూడా గొడుగు అడ్డం పెట్టుకొని వెళ్తే ఎలా ఉంటుందో రెమెడీ అనేది అలాగే ఉంటుంది. కాకపోతే తీవ్రత చేయిపోవాల్సింది వేలుతో పోతుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే రెమెడీస్ చేసుకోవడం మంచిది. గ్రహ ఫలాలు అనేది ఇప్పుడు ఏలినాటి శని జరిగే వాళ్ళు ఉంటారు. దుర్గాదేవి కంట్రోల్లో ఉంటుంది రాహుగ్రహము. శనిగ్రహం వచ్చి కాలభైరవుడ, కాళీ కంట్రోల్లో ఉంటారు. కాబట్టి
కాలభైరవుడు ఆరాధన చేసినప్పుడు కొంచెం రాహువు ప్రభావం, శని ప్రభావం తగ్గుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే గ్రహాలు పూర్తిగా మనుషుల్ని కంట్రోల్ చేస్తాయని కాదు, కొన్ని కొన్ని మన చేతుల్లో కూడా ఉంటాయి. మనుషులు ఎంతగా పొల్యూట్ అయిపోయి ఉన్నారంటే ఫుడ్ పొల్యూట్ చేసుకున్నాం, భూమిని పొల్యూట్ చేసుకున్నాం, గాలిని పొల్యూట్ చేసేసాం, ఆకాశాన్ని పొల్యూట్ చేసాం. మీకు తెలుసు కదా ఓజోన్ పొర హోల్స్ పడింది అని. ఆక్సిజన్ అనేది అంటే పొల్యూషన్ ఎక్కువైపోయి ఈ పెట్రోల్ వెహికల్స్ వల్ల, డీజిల్ వెహికల్స్ వల్ల, చెట్లు తగ్గిపోవడం వల్ల ఆకాశాన్ని పొల్యూట్ చేసాం. అంటే మనిషి పొల్యూట్ చేయనటువంటి ప్రదేశమే లేదన్నమాట. మరి మన చుట్టూ ఉన్నదాన్ని పొల్యూట్ చేసుకుని మన జీవితం ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా 2025 కన్నా 2026 అనేది అందరి పరిస్థితులు తారుమారుగానే ఉంటాయి. ఎందుకంటే మనిషి యొక్క ఆయు ప్రమాణం క్షీణించిపోతుంది. ఈరోజు ఇండియాలో చూసుకుంటే పక్క వీధికి ఒక హాస్పిటల్ ఉంది, అవునా? ఎవరు తప్పిదం అది? మన చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళేవాళ్ళం, అవునా? పక్కన రోడ్డు మీదకి వెళ్తే ఒక హాస్పిటల్ ఉంటుంది. అంటే మనిషి హాస్పిటల్ పక్కన లేకపోతే కూడా బతకలేకపోతున్నాడు. అలాంటి రోజులు వచ్చేసాయి ఇప్పుడు. కాబట్టి మనిషి చేసిన తప్పుల వల్లే మనమే అనుభవిస్తున్నాం. పంచభూతాలు పొల్యూట్ అయ్యాయి, ప్రకృతి పొల్యూట్ అయింది. కాబట్టి కొంచెం ప్రకృతి మీద మనం కూడా ఫోకస్ చేసుకోవాలి. ఎంతసేపు రోబోటిక్ మీద, ఏఐ మీద, వీటి మీదే డిపెండ్ అవ్వకుండా ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్ ఎలా చేయాలి, వీటికి ఫ్యూచర్లో డిమాండ్ అన్నమాట. ఇప్పుడు అందరూ అన్ని ఫుడ్లు తినట్లా, ఆర్గానిక్గా కాదని చూసుకొని తింటున్నారు. ఎంత రేట్ అయినా సరే 50 రూపీస్ ఉండేది 100 కానీ 200 పెట్టి ఆర్గానిక్ అని ట్యాగ్ చేస్తే చాలు, అదే కొనుక్కొని తింటున్నారు. కాబట్టి మంచి ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు యూత్ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి పొలాలు ఉండేవాళ్ళు మంచిగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే కొంచెం మనిషికి ఆయుష్ పెరుగుతుంది. ఇప్పుడు మనిషిలో రోగం లేని పార్టీ లేదు కదా. డైలీ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఉండాలి, డైలీ షుగర్ ట్యాబ్లెట్స్ ఉండాలి. ఇవి రెండు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బీపీ ఉంటుంది. ఇక ఎక్కడన్నా అన్బ్యాలెన్స్ అయితే పరిస్థితులు హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది. మీరు మొన్న న్యూస్ పేపర్స్లో చూసారు కదా, ఒక చిన్న పాపకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది స్పాట్లో. హెల్త్లు ఎలా ఉన్నాయి? గాలి గట్టికి కొడితే ప్రాణం ఎగిరిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం చుట్టూ ఉండే రెస్పెక్ట్ ఇవ్వాలి. కనీసం చెట్లు నాటడం కావచ్చు, కొంచెం యువత సిస్టమ్ అంటే మెకానిజం మీదే కాకుండా, సాఫ్ట్వేర్ మీదే కాకుండా అగ్రికల్చర్ మీద, అంటే బెటర్గా మనం ఫుడ్ ఎలా ఇవ్వగలం, మంచి క్వాలిటీ ఫుడ్ ఎలా ఇవ్వగలం, వీటి మీద ఫోకస్ చేస్తే ఫ్యూచర్లో డిమాండ్ దీనికే ఉంది. మంచి ఫుడ్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే 2026 అనేది కేవలం మెకానిజము, సాఫ్ట్వేరే కాకుండా అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తే ఫ్యూచర్ ఇన్కమ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఏ వచ్చాక చాలా జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే ప్రకృతికి రెస్పెక్ట్ ఇవ్వండి, పంచభూతాలను కూడా కాపాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు పంచభూతాలు ఎందుకు పొల్యూట్ అయిపోయాయి? ప్రకృతి సరిగ్గా లేదు కాబట్టి ఏంటంటే మనం ప్రకృతికి ఏది ఇస్తామో తిరిగి మనకు ప్రకృతి అదే ఇస్తుంది. న్యూటన్ థర్డ్ లా ప్రకారం మనం ఏం చేస్తే యాక్షన్కి రియాక్షన్ ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. కాబట్టి 2026 అనేది మనుషుల్లో మైండ్ సెట్లో మంచి ప్రభావం తీసుకురావాలని ఆశిస్తున్నాను.